చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహేశ్వరి టాకీ సమీపంలో ఓ జ్యూస్ బార్ హోటల్లో దోస్తు ఇచ్చిన సాంబార్లో చచ్చిన బల్లి కనిపించడం కలకలం రేపింది. ఇక దుబ్బుగూడకు చెందిన యువకుడు రాజేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వంటగదిలో పరిశుభ్రత లోపాలు, కుళ్లిన కూరగాయలు గుర్తించి హోటల్కు నోటీసులు జారీ చేశారు. ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపిన అధికారులు నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చినాం టిఫిన్ చేద్దామని రాగిద దోశకు ఆర్డర్ ఇచ్చినాం. ఆర్డర్ ఇచ్చేసరికి ఆయన తెచ్చి తింటూ ఒకేసారి నాకు ఏదో కనబడ్డది. అదేనా కాదని ఆయన చూసినాం. మా బాబా చెప్పేసరికి అవును బాబా బల్లి అని అది ఇదేసరికి ఆయన పిలిస్తే ఆయన సార్ గల్తి అయిపోయింది అని అంటున్నాను. అంటే గల్తి అయిపోతే ఇలా పానం పోతే గల్తి అయిందని అంటే పానం వస్తుంది అని చెప్పి అన్ని ఇక మన 100కి డైల్ చేసాం. మన మిత్రులకు ఇది ఆదిలాబాద్ మహేశ్వర్ థియేటర్స్ రోడ్డు యూనియన్ బ్యాంక్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ను తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీస్ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్టేషన్ ఆవరణంలో మొక్కనాటి రికార్డులను పరిశీలించిన ఐజీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గతంలో 5 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ పోలీస్ స్టేషన్ను త్వరలో మరింత ఆధునీకరిస్తామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం పెంచుకుని కేసుల దర్యాప్తులో సహకారం అందించారని సూచించారు. ఈ డిస్ట్రిక్ట్ బోర్డర్ వాళ్ళతో బార్డర్ మీటింగ్ అని పెట్టుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఆ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ ఎవరో తెలవాలి కదా, ఏదైనా జరిగినప్పుడు కాంటాక్ట్ చేయాలంటే. కాబట్టి బార్డర్ పోలీస్ అధికారులు ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెడుతుంటాం, మేము కూడా మాట్లాడుతుంటాం. కాబట్టి అట్లా అవసరం బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు కలిసి కలవాలనేది ఉంది మా దాంట్లో. మా మాన్యువల్లో ఉంది, మా పోలీస్ మాన్యువల్లో ఉంది. బార్డర్ మీటింగ్ అంటారు. బట్ కాబట్టి తప్పకుండా చేస్తాం, బార్డర్ మీటింగ్ కూడా చేస్తాం. పక్క కేసబ్ డివిజన్ వస్తుంది తిరుపతి రెడ్డి, ఆ పోలీస్ అధికారులతో వాళ్ళు కలుస్తారు. కలిసి ఏదైనా ఉంటే నేరస్తుల గురించి సమాచారం కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ చేసి పట్టుకోవడం. అట్లా విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అనంతరం ఎయిర్పోర్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుంది అని, త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్కు ఎయిర్ డ్రోన్ లైసెన్స్ లభించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే జిఎంఆర్ నుంచి టీం, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా కలిసి ఫైనల్ గా ఒకసారి ఇన్స్పెక్షన్ చేశాం. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి భవనం ఇక్కడ వస్తుందని ఏనాడు కూడా మనం అనుకోలేదు. గతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా నిర్మించాలనుకున్నాం, కానీ మనం ఎంత హార్డ్ వర్క్ తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను మనం నిర్మించాలనుకున్నామో అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జిఎంఆర్ కానీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకా ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జూలై 10, 2024 నాడు ఇక్కడికి వచ్చేసాం. అలాగే
జూలై 12th నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 days లో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి విచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనం నిర్మించడానికి December 2026 వరకు టైం ఉన్నా సరే 6 months అడ్వాన్స్ గా ఇది కట్టాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మన ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 12వ వార్డుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ పాల్గొని బీఎల్ఓల పనితీరును పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, బీఎల్ఓలకు సరైన శిక్షణ లేకపోవడంతో అయోమయం నెలకొందని ఆరోపించారు. లింక్ సమస్యలు, మ్యాపింగ్ లోపాలను వెంటనే సరిచేసి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ పేరు ఏడ తల్లి పేరు రాశారనుకో, తండ్రి పేరు రాయాలి. ఏమిటి ఎవరన్నా ఒక పేరు రాస్తాం, మరి ఇక్కడ పేరు రాసాం ఆల్రెడీ, బట్ ఇక్కడ కూడా అదే పేరు రాయచ్చా? రాయొచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు నేను నాగమణి ఉన్నానండి, ఇప్పుడు మా బాబు ప్రశాంత్ ఉన్నాడు, ఇక్కడ ప్రశాంత్, ఇక్కడ నా పేరు వచ్చింది. ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఇంటి దగ్గర మ్యాప్ చేస్తాం. తెలుగులోనే రాయాలి సార్. సర్ ప్రోగ్రామ్ తోటి ఈరోజు వైరా నియోజకవర్గంలో వివిధ ఏరియాలో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి పరిశీలించుకుంటూ వచ్చాం. చూసాం చాలా చోట్ల పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. నిన్న హైదరాబాద్లో కేటీఆర్ గారు కూడా దీన్ని మరింత పొడిగించాలి, అలాగే వీళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రాపర్గా ఇవ్వాలని చెప్పి కోవటం జరిగింది. ఇప్పుడు దాదాపు 2-3 houses వాళ్ళతో పాటు బిఎల్ఓలతో పాటు తిరిగాం. ఆంధ్రాకి సంబంధించి మైగ్రేట్ అయిన వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఇంకా జీవించి ఉండనట్లయితే ఆ లింక్ అనేది దొరకట్లేదని. అట్లా ఒక్కొక్క చోట కనీసం పేరన్న చోట తల్లి పేర తండ్రి పేర ఆ ప్రింటింగ్లో కూడా ప్రాపర్గా లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉంది. మరి 2002 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళని ఈజీగా మ్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇచ్చి అందరికీ ఓటు హక్కు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వచ్చే విధంగా ఏదైతే కేటీఆర్ గారు నినాదం తీసుకున్నారో ఆ నినాదం మేరకు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తకోట పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జడ శ్రావణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ PVSN రాజు ఆధ్వర్యంలో ఫిర్యాదు పత్రంతో పాటుగా సంబంధిత ఆధారాలను పోలీసులకు అందజేశారు. వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలకు దారితీస్తాయని రాజు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలపై చట్టబద్ధంగా స్పందిస్తామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలి, అలాగే పనిచేస్తాయి కూడా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన పరిపాలన గత 2 సంవత్సరాలు ఇస్తుంటే చూసి వారవలేక, ఏం చేయాలో తెలియక, ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక వైసీపీ నాయకత్వం చేస్తున్న ఒక గేమ్ ప్లాన్ ఈరోజు ప్రస్ఫుటంగా ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తుంది. వాళ్ళు నేరుగా రంగంలో దిక్కుండా కొంతమంది పేటీఎంస్ని, కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ రాష్ట్రంలో చాలా అశాంతికరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కూడా. యూట్యూబర్ రావణ కానీ, ఆయన సపోర్ట్గా నిలబడ్డ మేధావుల ముసుగులోనూ జర్నలిస్టు ముసుగులో నిలబడ్డ చాలామంది కుహాన రాజకీయ నాయకులు కానీ, వీళ్ళ ముఖ్యంగా ఈరోజు కొత్తకోట పోలీస్ స్టేషన్లో, చోడవరం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో మా అందరూ కలిసి జనసేన పార్టీ నాయకత్వంతో కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జడా శ్రావణ్ కుమార్ మీద. ఆయన మామూలుగా జడ్జిగా పనిచేసేవారు, తర్వాత కాలంలో దాన్ని రిజైన్ చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని లాయర్గా కొనసాగుతూనే ఈవేళ ఆయన చేస్తున్న పనుల వల్ల, ఆయన చేస్తున్న వికృత చేష్టల వల్ల, మాట్లాడుతున్న మాటల వల్ల సమాజంలో మత సామరస్యం పోయింది, కులాల మధ్య అంతరాలు వచ్చేస్తున్నాయి. నాలుక కోసి పదం కూడా మీరు ప్రజలు గమనించాలండి, నాలుక కోసి
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని మెట్ల కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపుదాడి చేపట్టారు. సుమారు 1,00,000 విలువైన నల్లమందు, సల్ఫర్, సూర్యకారం, ఎలక్ట్రికల్ పౌడర్తో పాటుగా బాణాసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకు 5,000 వాలా షార్ట్స్, తారాజువాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారుడు గాదే ఏసుకుమార్ పై కేసు నమోదు చేశారు. అక్రమంగా బాణాసంచా తయారీ, నిల్వ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ గన్నవరం సర్కిల్ అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం విలేజ్ మెట్ల కాలనీలో గాదే యేసుకుమార్ అనే వ్యక్తి దగ్గర మనం అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నిమిత్తం రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మన అంబాజీపేట ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది, అలాగే మన సర్కిల్ క్రైమ్ సిబ్బంది అందరం కూడా ఒక్కసారిగా రైడ్ చేయడంతో అక్కడ అక్రమ బాణసంచి నిల్వలతో పాటుగా ఆ తయారీ కూడా చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దానితో సుమారు ₹1,00,000 విలువ చేసే బ్లాక్ పౌడరు, సూర్యకారం, సల్ఫరు, పొటాషు, అలాగే ఎలక్ట్రికల్ వైర్లు, ఎలక్ట్రిక్ పౌడరు, తారాజువ్వులు, అలాగే కొన్ని 4 షార్ట్ బాక్సులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని వాటిని సేఫ్ కస్టడీ నిమిత్తం మ్యాగజైన్లోకి తరలించడం జరిగింది. ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మన ఎవరైతే ఈ పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ 4 మండలాల్లో ఎవరైనా సరే అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచినా, అమ్మినా, కొన్నా, రవాణా చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కూడా బాణాసంచా తయారీ కేంద్రాలు ఏది కూడా పర్మిషన్ లేవు. ఇప్పుడు నెక్స్ట్ దీపావళి ఇంకొక 3-4 నెలల్లో దీపావళి వస్తుందనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినా, లేకపోతే పాతగా దీపావళి షాపులు ఆల్రెడీ గతంలో టెంపరీ లైసెన్స్ పొంది అప్పుడు అమ్మి మిగిలింది ఏదన్నా ఉండి ఇంట్లో దాచుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మాకు వసిపరచండి దయచేసి. అలాగే మేము పోలీసు వారు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పాటించాం. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద డ్రైనేజీ, మురుగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఖమ్మం అదనపు కలెక్టర్ పి శ్రీజకు నాయకులు వినతిపత్రం సమర్పించారు. వైరా మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మురుగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. దానికి ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి ప్రభుత్వం మనకు సంబంధించిన ఇరిగేషన్ గా 5 ల్యాండ్స్ అంతా. కాకినాడ జిల్లా తాళరేవు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396కు వ్యతిరేకంగా స్టాంప్ వెండర్లు, డీటీపీ సంఘ సభ్యులు 2 రోజులు పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా తాళరేవు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తే స్టాంప్ వెండర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 396 జీవో వల్ల నష్టాలు ఏమిటంటే ప్రజల యొక్క ఆస్తులకి ఇబ్బందికరంగా ఉంటుంది. సీక్రెటీ అన్నది ఉండకుండా అంతా కూడా నలుగురు కుర్రాలు వెనకాల వేసి చేసే విధానం వల్ల అంతా కూడా బహిర్గతం అవుతుంది. అలాగే ఎన్కంబరెన్స్ అన్నది కూడా దెబ్బతింటుంది. ఈ 396 జీవో వలన మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ వారు ప్రపోజల్ చేస్తున్నారు. ఆ విధానం వల్ల ప్రజలకే కాకుండా మా రాష్ట్ర మొత్తంగా ఉన్న దస్తావేజ్ లేఖర్లు సుమారుగా 3 లక్షల మంది వారి కుటుంబాలు కూడా వీధిన పడే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ఇబ్బందులన్నీ తెలుసుకుని సదరు జీవోను ఉపసరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా పీపీపీ వ్యవస్థ అదే 396 జీవో విధానం వల్ల ఒక డాక్యుమెంట్ అన్న కాకుండా ఒక పేపర్ రూపంలో ప్రజలకు దస్తావేజు వస్తుంది. ఇప్పుడున్న దస్తావేజు ప్రభుత్వం వారు ఇటీవల విడుదల చేసిన GOMS నెంబర్ 396 విరుద్ధంగా రాష్ట్ర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ రోజున కాకినాడ జిల్లా తాళర సభ్యులోని డాక్యుమెంట్ రైటర్స్, వారి అసిస్టెంట్స్, టీటీపీ ఆపరేటర్స్ అందరం కలిసి నిన్న ఈరోజు పెండౌన్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో అరుంధతి సేవా సంఘ ఆధ్వర్యంలో MRPS 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. MRPS ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ, పెన్షన్ పెంపు వంటి సంక్షేమ పథకాలు సాధించామన్నారు. దళితుల హక్కుల పరిరక్షణకు ఉద్యమం నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో MRPS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా చదువుకొని ముందుకెళ్తే ఈరోజు అనేకమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ మనం చదువుకొని ముందుకెళ్తే మరి ఎంతో మంది ఉద్యమం కోసం చనిపోయిన పోరాటవీరులు ఉన్నారు. ఈ ఉద్యమం MRPS వర్గీకరణ సాధించాలని హైదరాబాద్లో మరి శాసనసభ సాక్షిగా ఎంతో ఆత్మహత్య చేసుకున్నారు. దామోదర్ మాదిగ, సురేష్ మాదిగ, నరేంద్ర మాదిగ అని చెప్పి ఎంతో మంది సుమారుగా బలిదానం అయ్యారు. కేవలం మాదిగలకు వర్గీకరణ జరగాలి అనే ఉద్దేశంతో. కానీ మందాకృష్ణ మాదిగ చేసిన పోరాటం వల్ల మరి 3 సార్లు వర్గీకరణ సాధించుకున్నాం. ఇది 3వసారి. మరి ఈసారి నుంచి మన పిల్లలందరికీ ఫలాలు వస్తాయి, మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. మొదటిసారి వర్గీకరణ అయినప్పుడు 25,000 ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇది న్యాయబద్ధమైంది అని చెప్పేసి కృష్ణన్ గారు పోరాటం చేస్తే ఆ పోరాటం వెనక మన అందరం నించున్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్ వచ్చి మనకు మాటిచ్చిన ప్రకారం వర్గీకరణ. హైదరాబాద్లోని హైదర్ షా కోట్ యాదవ్ భవన్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఆటో రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢీకొట్టింది. ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ICUలో చికిత్స పొందుతుంది. ఘటన అనంతరం ఆటో డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ను తీవ్రంగా ఖండించారు. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి, బీసీ బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. రాజకీయ వికేంద్రణపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఇక దుష్ప్రచారాలను ప్రజలు నమ్మబోరని, తగిన సమాధానం ఇస్తారని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఓన్లీ ముట్ట చెప్పడం కోసమే ఈ అమరావతి ఒక 29 గ్రామాలకి, కొన్ని వర్గాల వారికి, ఒక ఫ్యూ పీపుల్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. అది అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాదిగం అనేది చాలా మంచి కార్యక్రమం, మంచి సంకల్పం. ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీరు చూస్తే ఒక పొలిటికల్ అనలిస్టులు అయితేనేమి, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మేధా వర్గాలు అయితేనేమి, ఒక ఉద్యోగులు అయితేనేమి, యువత అయితే అందరూ స్వాగతిస్తున్నారు. ఆ మెసేజ్లు కింద సోషల్ మీడియాలో మాదిగను వర్సెస్ అమరావతి మీరు కొడుకు టైప్ చేస్తే ఎంతోమంది విజ్ఞానవంతులు, మేధావులు ఈ రాష్ట్రంలో అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయలేక, చేతకాక, సేవలేక ఒక తమ్మినేని సీతారాం గారి లెజెండరీ పర్సనాలిటీ మీద లేనిపోని ITTP ద్వారా మీరు విమర్శలు చేయడము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. సీతారామరాజు రెడ్డి 40 years ఇండస్ట్రీ అండి. ఒక రాజకీయ ధురంధరుడు, ఒక మంచి రాజకీయ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజలు కష్టంగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు ఈరోజు ఐటీడీపీలో మీరు ఇష్టానుసారంగా మీరు చేస్తే మీ ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 137 బీసీ కులాలకు కూడా ఈరోజు సీతారామరాజు నిలబడతాయి. ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం జరుగుతుంది. ఇది చాలా ఉధృతంగా వెళ్తుంది. అది స్పీకర్గా చేసి శాసనసభ స్థానాన్ని విలువలు పెంచిన వ్యక్తి అతను. కూడిన అత్యంత పారదర్శకంగా ఎన్నో పదవులు చేసి ఆ పదవులకే వన్ని తెచ్చిన మన బీసీ లీడర్ తమ్మినేని సీతారాం గారిని ఆ రోజు ఆయన అసెంబ్లీలో భావోద్వేగం గురయ్యారంటే ఆయనకి ప్రతి గడప, ప్రతి మనిషి తాలూకా హావభావాలు, ప్రతి ఏరియా తాలూకా ఆర్థిక. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. 338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యూమ్ 4 లైన్ల రహదారి పనులకు తొర్రూరు గ్రామంలో శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఇక హయత్నాక్, కోహెడా, అబ్దుల్లాపుర్మెట్, మంచాల్ ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారులతో రాకపోకలు వేగవంతమై నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఊపు రానుందని నాయకులు తెలిపారు. ఐదోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు భువనగిరికి పోటీ చేస్తే నేను ఒక పైస ఖర్చు పెట్టలేదు, ఎవరికి ఛాయ్ కూడా దానిపోయలేదు. మీరే ఖర్చు పెట్టుకొని మీరే ఓట్లేసి గెలిపించి మళ్ళా 6వసారి ఎమ్మెల్యేగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖ మంత్రిగా ఉన్నారంటే అది ఇబ్రహీంపట్నం అన్నా తమ్ముల ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం. నిరంజన్ కానీ మైపాలు అక్కడ ఉన్న నాయకులు మా శ్రీరామ అందరూ చూపించి ఈ బిడ్డు చూపించారు. మొత్తం ఏ కార్యక్రమం చేసినా ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్ననే ఆరుట్లలో మన ముఖ్యమంత్రి గారు రామంతపూర్ పబ్లిక్ స్కూల్ అని ఎట్లా పేరుందో ఈరోజు ఆరుట్లలో అలాంటి పేరు వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాలను పబ్లిక్ పాఠశాలగా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్ల మీద కూర్చుండబెడితే ఫార్మాసిటీ రాకుండా చేసిండు అని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలో జరగనున్న వెంగమాంబ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కావలి డీఎస్పీ రమణకుమార్ అధికారులతో సమీక్ష చేపట్టారు. జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు 425 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఇక కళ్యాణ మహోత్సవం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, గురువారం బండలాగుడు పోటీలు, పొంగళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రద్దీ దృష్ట్యా పీక్ పాకెట్లపై అప్రమత్తంగా ఉండాలని భక్తులకు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలో వేంచేసిన శ్రీ వెంకమాంబ పేరంటాడు అమ్మవారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఈ బ్రహ్మోత్సవాల కొరకు తీసుకున్న ఏర్పాట్ల గురించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, మా దేవస్థానం చైర్మన్ గారు అందరికీ నమస్కారం. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టం రేపు ఉదయం అమ్మవారి కళ్యాణోత్సవం. మన నెల్లూరు జిల్లా కావలి డివిజన్ దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వేంచేసి ఉన్న అమ్మవారు వెంగమాంబ తల్లి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మొన్న మనకంటే 5వ తేదీ నాడు స్టార్ట్ అయ్యి ఇవి 9వ తేదీ దాకా ఉంటాయి. ఈ 5 days జరిగే ఫంక్షన్ గాను పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. మొత్తం కూడా అంటే ప్రత్యేకించి ఈరోజు, రేపు, ఎల్లుండి మనకేంటంటే పబ్లిక్ చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే
దాదాపు 450 మంది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము సుమారు 450 మందిని అన్ని హోదాలు అంటే సిఐలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మెదరమెట్ల రోడ్లోని నల్లవాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు చేస్తున్న నామ్ కూలీలను అదుపు తప్పిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెనికి చెందిన కంచర్ల చిన్న దస్తగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన 2 మహిళలు తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు పంపించారు. కంటైనర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మహిళా సమైక్యం కొరంగి మార్ట్లో 9.80 లక్షల నిధుల దుర్వినియోగం జరిగింది అంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. మండల ఏపీఎం శైలేష్, మహిళా సమైక్య ఇన్ఛార్జ్ పీతాని హేమలత పేద మహిళల సొమ్మును కాజేశారని, మార్టును మూసివేసి నష్టాల్లోకి నెట్టేశారని విమర్శించారు. మహిళల డిపాజిట్ సొమ్ము కూడా దుర్వినియోగమైందని పేర్కొంటూ కలెక్టర్, ఎంపీడీఓ, డిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలిపి ఈ యొక్క స్కామ్ కి తెర తీయడం జరిగింది. చర్యలు తీసుకోవాలైనా ముఖ్యంగానే దాన్ని పక్కన పెట్టి ఎవరి కొమ్ము కాసి ఎవరిని మేలు చేసి ఎవరి పేరు బయటకు రాకుండా ఉండాలని ఆయన మరి ప్రయత్నిస్తూ ఉన్నారనేది ఆయన చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మాకు ప్రజాప్రతినిధులకి ఇక్కడికి వచ్చి ఆయన సమాధానం చెప్పలేదంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థమవుతుంది. అంతే కదండి. ముఖ్యంగా మేమేం ఇక్కడ ఈ రోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే పీడీ ఆఫీసర్ గారు కూడా ఇవ్వడం, డిఆర్డీఏ పీడీ గారు కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ ఎండిఓ గారు కూడా మేము దీని మీద సమగ్రమైనటువంటి సమగ్రంగా మీరు దాన్ని పరిశీలన చేసి సరైనటువంటి దాన్ని శిక్షణ పడేలా చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా పంచుకు తినేస్తారు, పందికొక్కుల్లా తయారయ్యారు. ఈ యొక్క మార్ట్ విషయంలోని ఎవరికి వాళ్ళే నచ్చినది దోచుకుని తినేస్తున్నారని మేము ఎండిఓ గారి దృష్టికి, అలాగే డిఆర్డీఏ వారి దృష్టికి, కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ తెలుగు న్యూస్.